సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ కనిపిస్తుంది చూడండి, దాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి. నా అన్ని నోటిఫికేషన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్కి అనేది డైరెక్ట్గా వస్తాయి. తన మొదటి సినిమా ఆతోని విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా తెరకెక్కింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ ఫీమేల్ లీడ్గా కనిపించింది. వరలక్ష్మి, శరత్ కుమార్, సముద్రకని, వినయ్ రాయ్, గెటప్ శ్రీను వంటి వారు మిగతా హీరోస్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ చిన్న సినిమా మరి ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది, ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా కథ అంతా అంజనాద్రి అనే ఒక అటవీ ప్రాంతంలో పల్లెలో జరుగుతూ ఉంటుంది. అంజమ్మ అంటే వరలక్ష్మి శరత్ కుమార్ తన సోదరుడు హనుమంతు అదే తేజ సజ్జతో కలిసి అక్కడ నివసిస్తూ ఉంటుంది. అంజమ్మ కష్టపడే వ్యక్తి అయితే హనుమంతు అల్లరి చిల్లరగా తిరుగుతూ దొంగతనాలు సైతం చేస్తుంటాడు. అలాంటి హనుమంతు అదే ఊరి స్కూల్ మాస్టారు మనవరాలు మీనాక్షి ప్రేమలో పడతాడు. ఆమె మీద బందిపోట్లు దాడి చేయడంతో ఆమెను రక్షించబోయి అనూహ్యంగా పెద్ద జలపాతంలో పడిపోతాడు. అక్కడ ఆంజనేయ స్వామి రక్తధారతో ఏర్పడిన రుధిరమణి హనుమంతు చేతికి చేరుతుంది. ఆ మణిని సూర్యుని కాంతితో చూస్తే ఆంజనేయ స్వామి శక్తులు వస్తాయి. ఆ శక్తులతో హనుమంతు తన ఊరికి మంచి చేయాలనుకుంటాడు. అయితే చిన్ననాటి నుంచి ఎలా అయినా సూపర్ హీరో అయిపోవాలి అని కలలు కంటూ దానికోసం సొంత తల్లిదండ్రులను కూడా చంపేసిన మైకేల్ హనుమంతుకు ఏవో శక్తులు వచ్చాయని తెలుసుకొని అతని నుంచి ఆ శక్తులను అపహరించేందుకు వస్తాడు. ఊరికి మంచి చేయడానికి వచ్చానని అందరినీ నమ్మించి మణిని దక్కించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అసలేం జరిగింది? హనుమంతుని శక్తిని మైకేల్ హనుమంతు నుంచి అపహరించాడా? ఆ శక్తి కేవలం ఉదయం మాత్రమే ఎందుకు పనిచేస్తుంది? హనుమంతు, మీనాక్షి ఇద్దరూ ప్రేమలో పడ్డారా? అసలు అంజనాద్రికి వచ్చిన సమస్య ఏమిటి అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మనకి ఇప్పటి వరకు చాలామంది సూపర్ హీరోలు తెలుసు, కానీ మన ఇండియాలోనే ఉన్న సూపర్ హీరో మన హనుమంతుడే. ఆయనకు లేని ఆయన శక్తులు ఎలా ఉంటాయో చూపిస్తానంటూ సినిమా మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్క మాటలో చెప్పాలంటే దుమ్ము రేపేశాడు. కథగా చూసుకుంటే ఇదేం కొత్త కథ కాదు, అద్భుతమైన కథ అని కూడా చెప్పలేం. కానీ తనదైన కథనంతో స్క్రీన్ ప్లేతో ప్రశాంత్ వర్మ చేసిన మ్యాజిక్ సినిమా అంతా కనిపించింది. నిజానికి ప్రశాంత్ వర్మ ముందు నుంచి ఈ విషయం చెబుతూనే ఉన్నాడు, కానీ ఎవరికైనా తమ ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉంటుంది కాబట్టి అలాంటి మాటలే చెబుతారు అంటూ చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ వర్త్ అన్నట్లుగా ఉంది. సూపర్ హీరో పవర్స్ అందుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ అల్లరి చిల్లరగా తిరిగే ఒక వ్యక్తికి హనుమంతుడి శక్తులు లభిస్తే ఎలా ఉంటుంది? ఆ శక్తులను తన ఊరి కోసం వాడాల్సిన పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? జరిగిన పరిణామాలు ఏమిటి? ఆ శక్తిని అందుకోవడం కోసం వచ్చిన వ్యక్తిని ఎలా మట్టి కరిపించాడు లాంటి విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ పూర్తి స్థాయిలో సఫలమయ్యాడు. నిజానికి సినిమా ఓపెనింగ్లోనే విలన్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ప్రశాంత్. సూపర్ హీరో పవర్స్ కోసం తల్లిదండ్రులను సైతం చంపేసి ఎప్పటికైనా సూపర్ హీరో అవ్వాలని ప్రయత్నించే ఒక పిచ్చి పట్టిన మనస్తత్వం కలిగిన వ్యక్తి నిజంగా ఒక వ్యక్తికి సూపర్ పవర్స్ వచ్చాయని అర్థం చేసుకుని ఆ సూపర్ పవర్స్ దక్కించుకోవడం చేసే ప్రయత్నమే ఈ హనుమాన్. అయితే అందుకు విభీషణుడు రావడం, హనుమంతునికి విషయమంతా చెప్పడం లాంటివి కన్విన్సింగ్గా చెప్పడంలో ఎక్కడా బోర్ కొట్టదు, లాజిక్స్ లేవు అనిపించదు. అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరించాలి అనుకోకుండా ఉన్నంతలో నిజంగానే తెర మీద అద్భుతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు ప్రశాంత్ వర్మ. సినిమా మొత్తం మీద చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా హనుమంతుడు రెఫరెన్స్ వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సినిమాలో చివరి 5 నిమిషాలు చాలా కీలకం. ఎవరు కళ్ళు కూడా పక్కకు తిప్పుకోలేనంత విజువల్ వండర్ లాగా ప్రశాంత్ వర్మ ఈ 5 నిమిషాలు డిజైన్ చేసుకున్నాడు. సినిమా మొత్తానికి విఎఫ్ఎక్స్ ప్రాణం పోసింది. అంజనాద్రి అనే ఒక కల్పిత ప్రాంతాన్ని భూలోక స్వర్గంలాగా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నట్టు అనిపించినా హనుమాన్ మాయాజాలం ఖచ్చితంగా తెర మీద చూస్తే రాసిందే అన్నట్లుగా ఉంది. జై శ్రీరామ్ అనే చాంటింగ్ థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా మిమ్మల్ని వదలదు. నార్త్ ఆడియన్స్కి ఈ సినిమా ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నటీనటుల విషయానికి వస్తే హనుమంతు అనే క్యారెక్టర్లో తేజ ఒదిగిపోయాడు.
నిజానికి మనోడు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చేశాడు, కానీ హీరోగా ఒక బరువైన పాత్ర ఎలా పోషిస్తాడా అనే అనుమానం అందరిలో ఉండి ఉండవచ్చు. కానీ తేజ సునాయాసంగా నటించేశాడు అనిపించింది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్లో రిస్కీ షాట్స్ కూడా చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక అమృత అయ్యర్ చిన్న పాత్ర అయినా కూడా ఉన్నంతలో బాగానే నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్కి మరో పవర్ఫుల్ పాత్ర దక్కింది. ఆ రోల్లో ఆమె బాగా మెరిసింది. ఎలాంటి లాజిక్స్ లేకుండా సూపర్ హీరో పవర్ దక్కించుకోవాలనుకునే వ్యక్తిగా వినయ్ ఆకట్టుకున్నాడు. ఇక వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, రాకేష్ మాస్టర్ లాంటి వారందరూ కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. బడ్జెట్ తక్కువే అయినా క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు అన్నట్టుగా చాలా షాట్స్ అనిపించాయి. సినిమా సింహభాగం విఎఫ్ఎక్స్ మీదనే నడిచిపోయినట్టు అనిపించింది. ఇక కెమెరామెన్ పనితనం గురించి మెచ్చుకోకుండా ఉండలేం. అంజనాద్రి అందాలను, అటవీ ప్రాంతాల సోయగాలను, మైమరపించే జలపాతాలను భలే ఆకట్టుకునే విధంగా క్యాప్చర్ చేశాడు. ఒక కల్పిత ప్రాంతాన్ని సృష్టించడంలో ఆర్ట్ డైరెక్టర్ తన పని సమర్థవంతంగా నిర్వర్తించాడు. క్లైమాక్స్లో వచ్చే సాంగ్ అయితే ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మిగతా పాటలు కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేసుకున్నారు కంపోజర్లు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక రేంజ్లో ఈ సినిమాకి వర్కౌట్ అయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా కాకుండా సినిమా స్థాయిని పెంచేట్టుగా ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే హనుమాన్ గూస్ బంప్స్ గ్యారంటీ ఫిలిం. ఎలాంటి అడ్డు లేకుండా ఫ్యామిలీ అందరితో కలిసి పండక్కి చూడదగ్గ సినిమా ఈ హనుమాన్.